ఖాళీ అంటే నడుము కనిపిస్తూ ఉంటుంది, వద్దు అని ఉంటుంది. సో నడుము కనిపించదు ఎక్కడ. మోడల్స్ అని ఇస్తూ ఇదే తెలుసా ప్లస్ పాయింట్. అసలు ఎటు కదలవాలి, అన్ని పెంచి పెట్టి సెక్యూర్ వేస్తాం కదా, చక్కగా మనం డాన్స్ వేసినా కూడా ఎటు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షీ వెల్ట్ అండ్ ఐ యామ్ అమృత. సో ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండి. సో హోప్ మీ అందరికీ నా శారీ స్టైలింగ్ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నా. అందుకని ఇవాళ ఇంకొక శారీ డ్రాపింగ్ వీడియో, లైక్ శారీని ఎలా స్టైల్ చేసుకోవాలి అన్న దాంతోనే మళ్ళీ వచ్చేసాను అనమాట. సో మీకు నచ్చింది ఏదైనా శారీ తీసుకోండి, బట్ దీనిలో ఏంటి అంటే జస్ట్ మీరు ఏదైనా బార్డర్ ఉన్న శారీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ లుక్. అంటే ఈ శారీ ఏంటి ఏం చెప్పకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళాలంటే ఇది వచ్చేసరికి జాకెట్ ఆర్ కోట్ మోడల్ శారీ అంటారు దీన్ని. సో మనం శారీని నార్మల్గా వేసుకుంటాము, పళ్ళూస్ వేస్తూ ఉంటాం డిఫరెంట్ స్టైల్స్లో. సో పళ్ళు ఎలా వేయాలి అన్నది కూడా నేను మీతో షేర్ అయితే చేసుకున్నాను కదా. బట్ ఇదేంటి అంటే మనం ఇప్పుడు ష్రగ్స్ కానీ ఓవర్ కోట్స్ కానీ వేస్తూ ఉంటాం కదా. సో ఆ టైప్లో మనం శారీని ఎలా డ్రాప్ చేసుకోవచ్చు అంటే ఇలా కూడా చేసుకోవచ్చా, నాకు ఈ మధ్య తెలిసింది ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి. సో నేను ట్రై చేశాను అండ్ చాలా బాగుంది ఇది అయితే. అంటే మనం ఒకటే వేసుకొని బోర్ అయిపోతూ ఉంటాం కదా. సో ఇలా మల్టిపుల్స్ ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. సో అందులో ఇది కూడా ఒక డ్రాపింగ్. నేను ఆల్రెడీ మీకైతే ఒక సిల్క్ శారీ తీసుకొని దాన్ని నెక్కి డ్రాప్ చేసి చూపించాను కదా, అది ఒక స్టైల్. కాటన్ శారీని ఎలా స్టైల్ చేసుకోవాలి అన్నది అది ఒక స్టైల్. సో అలానే ఒక కోట్ లాగా ఎలా డ్రాప్ చేసుకోవాలి శారీ అన్నది కూడా ఒక స్టైల్ అనమాట. సో దీనికి మీరు కాటన్ శారీ తీసుకోవచ్చు, బెనారస్ శారీ తీసుకోవచ్చు, వర్క్ శారీ తీసుకోవచ్చు, ఏదైనా శారీ మీకు నచ్చింది తీసుకోండి. అండ్ అది అయితే ఏంటి అంటే మీకు బార్డర్ ఉంటే కొంచెం లుక్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే మా మమ్మీది ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఇఫ్ యూ సీ దీనికి ఇదంతా బార్డర్ ఉంది అండ్ కింద నార్మల్ బార్డర్ మాత్రమే వచ్చింది. సో ఇది మీకు కట్టుకుంటే ఎలా ఉంటుంది అండ్ ఎలా కట్టుకోవాలి అన్నది కూడా నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకున్న పాయింట్. ఇప్పుడు నాది కనుక మీరు చూసినట్లయితే నా టాప్ ఆర్ సంథింగ్ ఇది అయితే నేను వెరీ రీసెంట్లీ మింత్రాలో తీసుకున్నాను అనమాట. సో ఇది అయితే చాలా బాగుంది, దీని ఫినిషింగ్ కానీ దీని క్వాలిటీ కానీ. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే లైక్ మనం శారీ కట్టుకునేటప్పుడు ఏంటి బ్లౌజెస్ వేసుకొని కట్టేసుకోలేకపోతున్నాం, టమ్మీ అంతా కనిపించేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇది అయితే ఏంటంటే కవర్స్ వేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని మనం ష్రగ్స్ కిందలా వేసుకోవచ్చు, బ్లౌజ్లో వేసుకోవచ్చు, మల్టీ టాస్కింగ్లో ఉందన్నమాట. ఇదైతే చాలా బాగుంది అండ్ నాకు ఇది వచ్చేసరికి అరౌండ్ 600 రూపీస్ పడింది. బట్ క్వాలిటీ అండ్ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది దీన్ని. అండ్ మల్టిపుల్గా యూజ్ చేసుకోవడానికి నాకు బాగా యూజ్ అయ్యింది. మెయిన్ ఈ శారీస్ చేస్తున్నాను కదా ప్రజెంట్, సో అప్పుడు చాలా కష్టంగా ఉందన్నమాట బ్లౌజెస్ వేసుకొని చేయాలి అంటే, అందుకని తీసుకున్నాను పర్టికులర్గా. సో దాని లింక్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేస్తా, గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గో. యాజ్ యూజువల్ నేనైతే బెల్ట్, మీకు కనుక పెలాజో మీదే సరిపోతుంది టైట్ అనుకుంటే పెలాజో మీద కట్టేసుకోండి. లేదు అనుకుంటే మనం నార్మల్ ఇన్నర్స్ యూజ్ చేస్తాం కదా ఫర్ శారీ డ్రాపింగ్, పెట్టికోట్స్ అన్నీ యూజ్ చేస్తాం కదా, అది అయినా తీసేసుకోండి. సో ఇక్కడ నేను వీడియో చేయాలి అని చెప్పి పర్టికులర్గా పెలాజో తీసుకొని దాని మీద బెల్ట్ పెడతాం. బికాజ్ మరీ లూజ్ ఉంది అనుకోండి జారిపోతుంది శారీ. సో ఎంత టైట్ కావాలి అని చూసుకొని పెట్టుకోండి. నేనైతే మా మమ్మీది ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఇట్స్ లైక్ ఇది పింక్ కలర్ కూడా కాదు, సమ్ మిక్స్డ్ కలర్లో ఉంది విత్ రాయల్ బ్లూస్ బార్డర్ ఇన్ ఫ్లాష్. సో ఫస్ట్ అదే మనం నార్మల్ శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి అన్నట్లే చేసేయాలండి. సో మీరు కనుక నార్మల్ శారీ డ్రాపింగ్ ఎలా అన్నది తెలియదు అనుకుంటే నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈవెన్ ఇక్కడ ఐ బటన్ కూడా పెడతాను చూడండి. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎలా శారీ డ్రాప్ చేయాలి అన్నది, బికాజ్ ఆల్రెడీ డీటెయిల్ వీడియో ఆన్ ఇట్. సో ఫస్ట్ అయితే శారీని అయితే ఎలా డ్రాప్ చేసుకుంటామో అలానే డ్రాప్ చేసుకోవాలి అండి. ఫస్ట్ నార్మల్గా 1 రౌండ్ తీసుకొని వచ్చేసేయండి శారీని. లైక్ ఫ్రంట్ నుంచి బ్యాక్కి తీసుకెళ్ళి బ్యాక్ నుంచి ఫ్రంట్కి కూడా అలానే తీసుకొచ్చేయండి. అండ్ దాన్ని మనం లోపలికి టక్ చేసుకునేటప్పుడు నీట్గా టక్ చేసేసుకోండి. దాని తర్వాత ఇంకొక ఎండ్ అన్నది తీసుకుంటాం కదా. సో ఇప్పుడు మనం ఏంటి అంటే పళ్ళు అన్నది పెట్టుకుంటాం బ్యాక్ నుంచి తీసుకొచ్చేసేసి. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే, సో ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఎండ్ తీసుకోండి, లైక్ పళ్ళు ఎండ్ని తీసుకోండి. దానిని నేను ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో అలా బ్యాక్ సైడ్కి తీసుకొని వెళ్ళండి. సో ఇక్కడ మనం ఏమీ రౌండ్ తిప్పలేదు ఆర్ ఫ్రిల్స్ కూడా పెట్టుకోలేదు, ఇంకా జస్ట్ ఇలా బ్యాక్కి తీసుకొని వెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత మీ హ్యాండ్స్ కింద నుంచి ఫ్రంట్కి తీసుకొని వచ్చేసేయండి దాన్ని. సో ఇఫ్ యూ సీ హ్యాండ్స్ ఫ్రంట్, లైక్ హ్యాండ్స్ కింద నుంచి ఫ్రంట్కి తీసుకొని వచ్చాం. సో మళ్ళీ హ్యాండ్స్ పైనుంచి తీసుకురాకండి, అది జాకెట్ లుక్లోకి రాదు.
సో తీసుకొని వచ్చిన తర్వాత మనకి పళ్ళు ఉంది కదా, ఇటొక ఎండ్ ఉంది, అటొక ఎండ్ ఉంది. దానిని మీ నెక్ బ్యాక్ సైడ్కి డ్రాప్ చేసేసుకోండి అండ్ అక్కడ ఒక పిన్తో దాన్ని సెక్యూర్ చేసుకోండి. అండ్ బ్యాక్ అంతా నీట్గా ఉందా లేదా అన్నది చూసుకోండి. లైక్ బార్డర్ అన్నది ఉంది కదా మనకి, సో ఆ బార్డర్ అంతా కూడా నీట్గా ఉండేలా చూసుకోండి. అండ్ పిన్తో సెక్యూర్ చేసేసిన తర్వాత మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇట్లా ఉంటుంది. సో మీకు సైడ్స్ అన్నది మినిమం లూజ్ అన్నది ఉంచుకోండి. మెయిన్ ఇట్ సైడ్ ఏంటి అంటే మనం ఫ్రిల్స్ పెట్టేసేటప్పుడు మీరు టైట్గా పెట్టేశారనుకోండి, అది కంటిన్యూషన్లో ఉండి మీకు జాకెట్ లుక్ అన్నది రాదు. సో ఖచ్చితంగా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఒక సైడ్ మీరు లూజ్ అన్నది వదలాల్సి వస్తుంది. అండ్ ఇంకొక సైడ్ ఏంటి అంటే అలా ఏం ఉండదు, నీట్గానే ఉంటుంది. సో మీరు శారీ కట్టేటప్పుడు చూస్తే మీకు అర్థమైపోయింది అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఫ్రిల్స్ అన్నవి పెట్టేసుకుంటున్నా. సో ఇఫ్ యూ సీ ఇక్కడ నేను సైడ్ కొంచెం లూజ్ అన్నది వదిలేసాను కదండి. లైక్ ఒక ఫ్రిల్ కనుక మనం లూజ్ చేసేసాము అంటే అది నీట్గా వచ్చేసిద్ది. అండ్ మరీ ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి అనుకోకుండా కొంచెం నీట్గా ఉండేలాగా మినిమం ఫ్రిల్స్ అన్నవి పెట్టుకోండి. అండ్ ఫ్రిల్స్ అన్నవి కూడా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా లెంత్ అన్నది కిందకి మనకి లెంత్ ఎంత కావాలి అన్నది చూసుకొని అంత లెంత్ సరిపోయేలాగా పెట్టుకొని టక్ చేసేసుకోండి లోపలికి నీట్గా. అండ్ సైడ్స్ బ్యాక్ అంతా కూడా మళ్ళీ ఇంకొకసారి నీట్గా దాన్ని టక్ చేసుకోండి. లైక్ ఎగుడు దిగుడుగా ఉండకుండా ఆర్ మరీ పైకి కిందకి వచ్చేయకుండా. అండ్ ఈ కుర్చీలో పెట్టేసిన తర్వాత అక్కడ ఒక పిన్తో కూడా సెక్యూర్ చేసేయండి. సో ఇఫ్ యూ సీ ఇక్కడ కుర్చీల దగ్గర నుంచి మనకి ఈ జాకెట్ అన్నది రన్నింగ్లో ఉండిద్ది అనమాట. సో అందుకే చెప్పాను సైడ్ కొంచెం లూజ్ వదులుకోవాలి అని. లేదు అంటే ఏమైందంటే కుర్చీల దగ్గర నుండి జాకెట్ వచ్చినట్టు ఉండిద్ది. సో మనం లూజ్ వదులుకుంటే ఏంటంటే అది కింద నుంచి వచ్చినట్టు ఉండిద్ది అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ రెండు బోర్డర్స్ని దగ్గర తీసుకొచ్చి అక్కడ ఒక పిన్తో సెక్యూర్ చేసుకోండి. లేదు మేము పిన్ పెట్టుకోము అనుకుంటే కనుక అక్కడ ఒక బెల్ట్తో అయినా సెక్యూర్ చేసేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటి అంటే మనకి పిన్ అన్నది కనపడకుండా సో కొంచెం నీట్గా ఆ పిన్ అన్నది పెట్టుకోండి. సో అందుకే నాకు లేట్ అయిందనమాట. సో నీట్గా పెట్టుకోవాలి అని చెప్పి చాలాసేపు పెట్టాను నేను. అండ్ సెకండ్ పిన్ పెట్టేటప్పుడు ఈజీగానే పెట్టేసుకోవచ్చు. అండ్ దీనిలో ఏంటి అంటే ఈ శారీలో మీకు ఎక్కడ నడుము కనిపించదు.
సగం మందికి శారీ కట్టుకోవాలంటే బాధ ఏంటంటే నడుము కనిపిస్తూ ఉంటుంది, వద్దు అంటుంటారు. సో నడుము కనిపించదు ఎక్కడ. అండ్ బ్లౌజ్ మీరు ఎలాంటిది వేసుకున్నా, ఈవెన్ టీ షర్ట్ వేసుకున్నా కూడా నాట్ ఏ ప్రాబ్లం. బికాస్ మీకు ఎక్కడ కనిపిస్తుంది, మహా అయితే ఫ్రంట్ లైన్ కనబడుతుంది, బ్యాక్ ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ టీ షర్ట్ వేసుకున్నా పర్లేదు, బ్లౌజ్ వేసుకున్నా పర్లేదు. బట్ మీరు కనుక మంచి బ్లౌజ్ వేసుకున్నారు అనుకోండి, వేస్ట్ అయిపోయింది దీని మీద. బికాస్ ఇక్కడ ఓన్లీ హ్యాండ్స్ అన్నవి మాత్రమే విజిబుల్ ఉంటాయి. సో మీరు ఏదైనా నార్మల్ది వేసుకొని కట్టేసుకోండి, శారీ హైలైట్ అయ్యేది తీసుకోండి, దట్స్ ఇట్ చాలు. అండ్ మొత్తం సెక్యూర్ చేసేసాము, ఎక్కడ కదులుతుంది అన్న బాధ కూడా ఉండదు. ఇలాంటి మోడల్ శారీస్తో ఇదే తెలుసా ప్లస్ పాయింట్, అసలు ఎటు కదలవు. అవి అన్ని పిన్స్ పెట్టి సెక్యూర్ చేస్తాం కదా, చక్కగా మనం డ్యాన్స్ వేసినా కూడా ఎటు పోవన్నమాట. సో అదొక ప్లస్ పాయింట్ ఉంటుంది. అఫ్ కోర్స్ మరి మనందరికీ పెద్ద ప్రాబ్లం అదే, ఇటు వెళ్తే ఇటు జారిపోద్దా శారీ, లేదంటే ఇటు జారిపోద్దా అని. దాన్ని పట్టుకునే కన్నా మన శారీ కట్టుకోవడం వద్దు అనుకుంటా ఉంటాం. సో దాని బదులు ఇలాంటివి కట్టుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా సెట్ అవుతుంది. మీకు పిక్స్ అండ్ వీడియోస్ అన్నీ యాడ్ చేశాను కదా. సో ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో దట్ నాకు కూడా ఎలా ఉంది, ఓకే ఇంకేమన్నా చేంజెస్ చేయాలా అన్నది నాకు కూడా అర్థమవుతూ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ షీవెడ్. అండ్ ఇన్ కేస్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్.